ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ GT30 5G ప్లస్ అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి ఇన్ఫినిక్స్ GT30 Pro మొబైల్ ఏదైతే ఉందో దానికి అఫోర్డబుల్ రేట్లో వచ్చిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇది మెయిన్లీ మనకి గేమింగ్ కోసం తీసుకొచ్చిన మొబైల్. అండ్ ఇది మనకి అండర్ 20,000లో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ప్రైజెస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ ఇందులో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మొబైల్ ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఎండింగ్ వరకు చూడండి. ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్యూచర్లో మీకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం ఇన్ఫినిక్స్ GT30 5G ప్లస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇదైతే మనకి ఒక యూనిక్ డిజైన్తోనే వస్తుంది. ఇన్ఫినిక్స్ సైబర్ మెక్ 2.0 డిజైన్తోనైతే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్లో మనకి 4 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ LED లైట్స్ని అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇన్కమింగ్ కాల్స్కి, నోటిఫికేషన్స్కి, అండ్ ఇంకా యాప్ నోటిఫికేషన్స్కి ఇట్లా మనం ఒక 3 లైటింగ్ ప్యాటర్న్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అందులో నుండి మనం డిఫరెంట్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి స్పెషల్ ఫీచర్ వచ్చేసి GT షోల్డర్ ట్రిగర్స్. సో ఇవి మనకి గేమింగ్ ట్రిగర్స్ ఎలా అయితే వర్క్ అవుతాయో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతాయి. సో మనకి గేమింగ్ ట్రిగర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు దీనికి పెట్టిన నేమ్ వచ్చేసి GT షోల్డర్ ట్రిగర్. మనకి గేమ్ ఆడుతున్నప్పుడు అయితే ఎక్కువగా యూజ్ అవుతాయి. అండ్ కెమెరాస్ కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి UI కస్టమైజేషన్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటాయి. సో వీళ్ళు ఎటువంటి కస్టమైజేషన్స్ ఈ బటన్స్కి ప్రొవైడ్ చేశారో దాన్ని బట్టి అయితే వీటి యూజబిలిటీ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ గేమింగ్లో మాత్రం తప్పకుండా యూజ్ అవుతాయి. ఎవరైతే ఎక్కువగా యాక్షన్ గేమ్స్ ఆడుతూ ఉంటారో సో వాళ్ళకైతే ఎక్కువ అయితే యూజ్ అవుతుంటాయి. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7400 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి బడ్జెట్లో వచ్చే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి IQ Z10R, Realme Narzo 80 Proలో కూడా ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ మొబైల్స్ కూడా మనకి అండర్ 20,000లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వీళ్ళు చెప్తున్న ప్రకారం 7,79,000 Antutu స్కోర్ అయితే స్కోర్ చేసిందని అయితే చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి అంటే సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్ అన్నిట్లలో సో ఇదే ఎక్కువగా మనకి Antutu స్కోర్ అయితే స్కోర్ చేసింది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ ద్వారా మనకి మనం ఛార్జ్ పెట్టి గేమ్ ఆడినా కూడా మొబైల్ అనేది ఎక్కువ హీట్ అవ్వదని అయితే చెప్తున్నారు. అండ్ ఇక వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ టైం వచ్చేసి 10 hours ప్లస్ అయితే మనం BGMI ప్లే చేయవచ్చు అని చెప్తున్నారు. అండ్ 20 hours ప్లస్ యూట్యూబ్ స్ట్రీమ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి XOS 15 పైన రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఉంటుంది. 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. 8GB ప్లస్ 128GB 19,499 అయితే ఉంటుంది. అండ్ 8GB ప్లస్ 256GB టాప్ వేరియంట్ 20,999 రూపీస్ అయితే ఉంటుంది. ఇక దీని సేల్ వచ్చేసి మనకి August 14th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే ఉంటుంది. అండ్ బయట రీటైల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుంది, ఈ ప్రైజెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అనే విషయానికి వస్తే సో మెయిన్లీ ఎవరైతే ఎక్కువ గేమింగ్ చేస్తామో మాకు గేమింగ్ మొబైలే కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ సూట్ అవుతుంది. లైక్ నేను లైట్ గేమింగ్ చేస్తా, లేకపోతే మోడరేట్ గేమింగ్ చేస్తా అండ్ నాకు వేరే ఫీచర్స్ కూడా ఉండాలి అనుకుంటే మాత్రం వేరే మొబైల్స్ కన్సిడర్ చేయండి. లైక్ ఇందాక చెప్పిన IQ Z10R అయినా, Realme Narzo 80 Pro అయినా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. అందులో కూడా మనకి కొంచెం బెటర్ కెమెరాస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇందులో కెమెరాస్ మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనకి ఇంకా మంచి కెమెరాస్ కూడా దొరుకుతాయి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. సో నాకు కెమెరాస్ సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీరైతే ఈ మొబైల్ని స్కిప్ చేయండి. సో ఓన్లీ గేమింగ్ మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ని కన్సిడర్ చేయండి. లైక్ షోల్డర్ ట్రిగర్స్ ఉండాలి అండ్ గేమింగ్ ఫంక్షనాలిటీస్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళైతే కన్సిడర్ చేయండి. లైక్ గేమింగ్ చేస్తూ ఇంకా నాకు వేరే వర్క్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఆ వేరే మొబైల్స్ని అయితే చూస్ చేసుకోండి. ప్రైజెస్ కూడా కొంచెం తగ్గించి తీసుకొస్తే మాత్రం మంచి మొబైల్ అయితే అయ్యేది.
అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అండ్ ఎవరెవరు పర్చేజ్ చేస్తారని కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.